ఇంద్రా ఎటు పోతాను? ఆఫీస్ పోతానా బాబాయ్. నెలకు ఎంత వస్తుంది? అప్పుడు ఒక 50,000 దాకా వస్తుంది. నీ పనేనే ఉందా? నీకేం తెలుస్తుంది? ఒడ్డు మీద చూసుకోడానికి ఏం తెలుస్తుంది? అలా దిగినోని తెలుస్తుంది లోత అంతే ఏంటిదో. మజారి అంటావు 50,000 అన్నవాళ్ళే అని ఉన్న కట్టం చూస్తే తెలుస్తుంది నీకు. నీకేం కట్టం ఉన్నదిరా? పోతాన్న వేసిలో కూర్చుంటున్నావు. మాకు చూడు ఎండలు ఎంత కట్టం ఉన్నదో. నీకేం ఎరకనే పోతాన వేసిలో కూర్చుంటాను అంటున్నావు. ఆడికి పోతే ఆడికి అట్ట తెలుస్తుంది నీకు. అంత రోజు తలకాయ నొప్పి ఆ బాస్గాంతోని లేని కట్టం నీకేమెరక. నీదే న్యాయం నీకెవరు చెప్పేట ఉండవు. నువ్వే ఇంకో నీకు చెప్తావు. మాకు ఆడెవడో చెప్పాలి ఈడెవడో చెప్పాలి. తలకాయ అంతా పోతాంది. ఎంతైనా నీతోటి వ్యవసాయం కాకపోవురా. నీకు అదే నయం ఉన్నది పని. నాతో వ్యవసాయం కాదంటే నాతో వ్యవసాయం ఎందుకు కాదు? నేను చేసి చూపెడితే వ్యవసాయం. నాతో వ్యవసాయం కాదంటున్నావు. మాటలు అన్నట్టు కాదురా వ్యవసాయం అంటే. నీతోటి ఏమైతుంది వ్యవసాయం చేసుడు? ఇప్పుడు నాతో వ్యవసాయం కాదంటాను కదా. వ్యవసాయం చేసి చూపెడతా, లేకుండా ఇజ్జత్ పోతుంది. వ్యవసాయం చేసి చూపెడతాను లేక చూడు. ఇంటి కాడిపోతే కనబడతలేడు. ఆడు వాళ్ళ డాడీ పొలం కాడిపోతే ఆడు కూడా వేనరా. గా ఏం పని చెప్తున్నాను వేనరా? దానికేడ చేతులు అవుతుందిరా. అలా బాపు కొడతానన్నాడు అయితే పోయిండు, లేకుంటే గాడన పోయాడు. గాయమ్మరాడు పోయిందంటే నాకు నమ్మబుద్ధి కాలే. నాతో వ్యవసాయం కాదు. నాతో వ్యవసాయం కాదు. నాతో వ్యవసాయం కాదంటాను. వ్యవసాయం చేసి చూపెడతా. నాతో కాదంటాను వ్యవసాయం. రాకేష్ అన్న ఏంటో మాట్లాడుకుంటా పోతాను. ఏమైందే? మీరు ఎన్నే ఉన్నా లారా? ఏస్తాడా? కాదు గాని నేనంటే నువ్వే గులుగుతాను. ఏమైంది? అరే గడ నాతో వ్యవసాయం చేసుడుగా అంటాడు. నాతో వ్యవసాయం చేసుడు కాదా? ఎవడన్నా నీతో వ్యవసాయం కాదన్నది అని నీ గురించి తెలుసా? రమేష్ గారు నాతో వ్యవసాయం కాదన్నది. నేను ఎట్లా చేసి వ్యవసాయం చేయాలా నీకు చూపెట్టాలి. నాతో రారాడు. అన్నా నువ్వు మొదలు పెట్టావు, నీ వెనక మేముంటాం. నా ధైర్యం కూడా మీలున్నలానే రా. మీలా ఇంకెవరు ఉన్నారు రా? మిమ్మల్ని చూసుకొని నేను వ్యవసాయం చేస్తున్నా అని చెప్పిన ఆయనకి. అన్నా మీకు ఒక్క ఎకరం ఉంటున్నాయి కానీ అదే వేద్దాం. ఈ పొలంగా వేరే వాళ్ళకి ఇచ్చడానికి నువ్వే వేసుకోవచ్చు కదా చక్కగా. అరే ఇయర్ నుంచి నాకే చేద్దాం అన్నదిరా. కానీ నాకు అది ఎట్లా తెలియదురా. నేను చేస్తున్నాను అనుకుంటానా. నీకు వ్యవసాయం చేస్తుంది అని నేను చెప్తాను. అరే మేము ఇంకా కౌంట్కి ఇచ్చినాం చూడు పొలం. ఆ దగ్గరికి పోయి నేనే చేస్తా అని చెప్తారా ఈ సంవత్సరము. అరే నేను పోయి చెప్పాతా. మీరు దేని రెడీ ఉండండి. పొలం కాడికి పోయి చూసేద్దాం ఒకసారి. సరే అన్నా. సరేనా? అమ్మా అమ్మాయి అమ్మా ఏంద్రా ఎందుకు కొడతానో కుక్క లెక్క గిన్నె ఉన్నా కదా. అమ్మా ఇగో మన పొలం ఈసారి నుంచి మనమే చేద్దాం. ఎవరిని కౌలుకి చూడద్దు. ఆల్రెడీ కౌలుకి ఇచ్చుకున్నాం కదా. వాళ్ళు నారేసుకున్నారు. ఇప్పుడు వద్దంటావు? గదంతా నాకు తెలియదే. ఇయాటి నుంచి మన పొలం నేనే చేస్తా. ఆనికి నీకు కౌలుకి ఇచ్చినట్టు నాకు తెలియదు గయాన్ని. మన పొలం నేను చేసుకుంటా. ఎవరితో నాకు సంబంధం లేదు. ఆఫీస్ కు పోక నువ్వు ఇటెందుకు వచ్చినావురా? ఆఫీస్ కు పోతావా ఇటు పొలం చూసుకుంటావా? రెండెట్లా అవుతారా నీతోని? ఆఫీస్ లేదు గీఫీస్ లేదు. ఇయాటి నుంచి నేను వ్యవసాయం చేస్తా. గంట సంగతి గవర్నమెంట్ జాబ్ ఇచ్చి పెట్టుకోనికి వ్యవసాయం చేస్తా అంటావేంద్రా? నీకన్నా తెలివి ఉందా? ఈ పనులు చేస్తావేంద్రా నువ్వు అన్ని? ఇన్ని రోజులు అవుతాంది. ఎన్నడన్నా మన పొలం కాడికి వేనవా? బాబుతో ఒకనాడు పొలం కాడికి పోయి పొలం పనులు చూసుకున్నావా? మన పొలం ఏడుందా నీకు తెలుసా? అన్ని పనులు ఎందుకు చేస్తావురా నువ్వు? నాకు పొలం పనులు కావా? నా గురించి ఏమనుకుంటానవే? నేను తలుచుకుంటే ఏదైనా చేసి చూపెడతా. వ్యవసాయం అయింది ఏ పని అయినా చేస్తా నేను తలుచుకుంటే. నాతో పొలం పనులు కావా? అయినా ఇన్ని రోజులు ఏంది వ్యవసాయం చేస్తావంటావేంద్రా? నీకు తెలివి ఉందా? అయినా మన పొలం ఇస్తాడా ఇప్పుడు? అయినా పొలం ఇచ్చినావు మనకిస్తాడా? అయినా ఇన్ని రోజులు ఏంది నువ్వు ఏంద్ర వ్యవసాయం చేస్తానంటావు? నీకు ఎవరు చెప్పిండ్రా? అయినా పొలం ఇచ్చినావు. ఆయన నారేసుకున్నాడు. మనకు ఇప్పుడు పొలం ఇస్తాడు ఆయన? నాకు గాయాన్ని తెలియదు. ఇయ్యటి నుంచి మన పొలం నేనే చేస్తా. మన పొలమేనా ఆయన దగ్గరికి పోయి అడుగుతా. ఎందుకు ఇయ్యాడు మన పొలం మనకు? ఇవని అడుగుతా నేను. ఇయ్యటి నుంచి నేనే చేసుకుంటా. నీకు ఇయ్య అని చెప్తా నేను. ఏమో రాకేనా నీ గురించి నాకు తెలియదు. అన్ని తలకాయ లేని పనులే చేస్తావు. నీ గురించి నాకు ఏం తెలియదు. బాపు తెలుసు, నీకు తెలుసు. నాకు నీ గురించే తెలియదు. ఇక నువ్వేమన్నా చేసుకోండి. బాపు నువ్వేమన్నా చేసుకోండి. ఇంకా తెలియదే ఉన్నది. పోయి పొలం ఇవని అడుగుతా. మనది మనకు ఇయ్యకుంటే ఏం చేస్తాడు? నేను పోయి అడిగేస్తా. ఏమో బాపుకే తెలుసు, నీకే తెలుసు. తోట కోసుకున్నాడని మా మెడ కోసుకుంటామా? ఏమో ఈ లెక్కలు అయితే నాకు ఒక్కడే తెలియదు. ఆయనకే తెలుసు, అలా బాపుకే తెలుసు. నాకేం తెలియదు. అది ఇప్పుడు పొలం ఇవ్వంటే ఇస్తాడా మళ్ళా? అని ఏమన్నా చేసుకోండి. 15 minutes later. నేను ఆట పెట్టుటట్టు అయింది.
రేపు మా పోయి మంది వేస్తే పొలం పచ్చబడుతుంది, దాంతో బాధ ఉండదు. మళ్ళీ వారం రాక గడ్డి మంది అయితే ఇవ్వాలి. మరి గడ్డి పడుతుందో మరి ఎట్లా అవుతుందో చూడాలి. గట్టల మంది కూడా వచ్చిన. బాబాయ్ బాబాయ్ ఉన్నావా? ఏమిరా ఇట్లా వచ్చినావు? కూర్చో కూర్చో కూర్చో. ఏసా ఇట్లా వచ్చినావు? నా పని నచ్చిన నీ దగ్గరికే చెప్పుకోరా ఏంటిలో ఏం చెప్తాను ఎటుకోలే ఎట్లేదురా. పొలంకే పోయాక ఒకసారి మంది వేయాలి రేపు పన్నెండుడైనా. పొలం నారేసినావా? ఓ నారేసిందా? మంచిగా ఉన్నది. మస్తు మాట మంచిగా పడ్డది. టైం టు టైం పడ్డది నారేద్దాం ఏడు. నేను ఒక చిన్న పని మీద నీకు మాట చెప్పేది ఉన్నది. అయితే ఏంటిరు అంత పెద్ద పని? పైసలు అయితే అడగకూడదు నా దగ్గర. పైసలు గీసలు ఇప్పుడు లేవు. మరి పైసలు కాదే, నీతో పని ఉన్నది. పొలం గురించి మాట్లాడదామన్నా చూడు. ఇయ్యేది నుంచి నా పొలం నేనే చేద్దామని ఒక మాట చెప్పిపోదామని వచ్చిందే. కాదురా, నేను పొలం నాటు పెట్టినా రేపు మా మంది ఇస్తా. మరి ఇప్పుడు మధ్యలో ఇచ్చాడు. మరి నువ్వు నాకు ముందు చెప్పిన అప్ప చెప్తూ కారా? మరి లేదు, నేను జాబ్ మానేసిన, జాబ్ పోతలేని నేను వ్యవసాయం చేస్తాను అనుకుంటాను. నీ జాబ్ గురించి నాకు ఇచ్చిన వారా? నువ్వు ఇప్పుడు ఇచ్చిన పొలం నాటేసాయి. రేపు మాకు మందు కలుతా అట్లా ముందే చెప్పాలి విషయం. మధ్యలోకి వచ్చి నాకు కావాలంటే మరి నేనే వద్దు. మందు బస్తాలని తెచ్చిన, మందులన్నీ కొడుకు తెచ్చిపోయిన, బీచ్లో ఖర్చులు అయింది, డబ్బులు అరాలు పెట్టుడు అయింది. ఏం చేయాలి ఇప్పుడు? నేను జాబ్ మానేసిన, నా పొలం నేనే చేసుకుందాం అనుకుంటాను. మధ్యలో గిట్ట అంటే ఎట్లా? నువ్వు ఏదైనా ముందే చెప్పాలి. నువ్వు చేసుకుంటే నువ్వే చేసుకుందువు కావచ్చు. కానీ నాటు పెట్టినా ఇంటి నిండా బత్తాలు అవుతున్నాయి, మందులు తెచ్చిన. నాకు కుదరట్లేదు. నేను జాబ్ మానేసి ఇప్పుడు వ్యవసాయం చేద్దామని ఫిక్స్ అయ్యింది. మధ్యలో కాదన్నా, నువ్వు రాసిచ్చినట్టుంటది. కానీ మధ్యలో వచ్చి నేను చేసుకుంటా అంటే ఇటెట్టుంటది? ఖర్చు బాగా అయింది. ఏడు నారెంత ఖర్చు కూడా పెరిగింది. మందు బత్తాల ఖర్చు పెరిగింది, పొద్దు పెరిగిందా? నువ్వు అన్ని అయితే మోబడి అయితే నాకు ఇప్పటికి ఖర్చు తీర్చి ఏమన్నా ఉంటే మాట్లాడదాం కానీ లేకుండా మాట్లాడు కాదు నాన్న. ఈ సంవత్సరం కాదు, ఏ సంఖ్య చేసుకో. ఈ వర్షకాలు పిచ్చిపెట్టు. ఏ సంఖ్య అప్పుడు నేను చేయలే, నేను వేరే చూసుకుంటా. ఇప్పుడు నువ్వైతే సైలెంట్ ఉంది కానీ అట్లా అంటే కుదరదు బాబాయ్. నేను మా జాబ్ మానేసి నాకు టైం వేరే కాడ పొలం మీద దొరుకుతుంది. తిట్టినా మరి ఇట్లా అబ్బో మధ్యలో కాదు నాన్న, నాతో కాదు. బాగా ఖర్చు అయితే ఇప్పుడు మధ్యలో ఇయ్యనయ్యా. నువ్వు ఏమైనా పెద్ద పంచాయతీ పెట్టి అవసరం అనుకుంటే కానీ పెద్ద మనిషి నలుగురు అయితే చెప్తే తిందాం. సరే, నలుగురిని పిలిపిద్దాం. నేను ఇక నా పొలం కుదరదు. మరి నా పొలం నాకు వేరేటోడు ఎట్లా ఇస్తాను? నా పొలం నీకు ఇచ్చుకుంటే నాకు ఇంకోటి కావులకి ఇస్తాడు పొలం. కాదు నాన్న బాబాయ్, పెద్ద మనుషులు పంచాయతీ అని కాదే. ఆ పెద్ద మనుషులు చెప్పే నలుగురు ముచ్చట కూడా కాదే. నలుగురిలోకి పోయి మన ఇచ్చే తీసుకుంటూ కాదు. నీ ఖర్చులు వీల్సులు అయి ఉన్నా మొత్తం మందులైన ఆరైతే ఎంత అయినా చెప్పు. ఆ ఖర్చు ఎంతో నీకు ఇస్తా. నేను నా పొలం నేనే చేసుకుంటా. ఈ సంవత్సరం నుంచి ఆ ఖర్చు ఎంతో నువ్వు లెక్క చెప్పినావు అనుకో, నీకు క్లియర్ చేసేసి నా పొలం నేను చేసుకుంటా. కాదురా వారి, ఇప్పుడు మధ్యలో వచ్చి పొలం అంటే నాకు ఇప్పుడు పొలం బటాయికి ఏడ దొరుకుతుంది? మందులన్నీ వేస్ట్ పోతాయి నాకు. ఇప్పుడు మధ్యలో పొలాలన్నీ నాటు పడ్డాయి, అందరికి పచ్చ కూడా పడ్డాయి. ఇప్పుడు పొలాలకు ఈడి పోవాలి నేను. నాకు బటాయికి ఇప్పుడు దొరకదు మధ్యలో వస్తే. లేదు బాబాయ్, కుదరదా? నాకు వ్యవసాయం చేయరా అన్న నాతో చెరువు పెట్టుకొని వచ్చినా. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో నా పొలం నేను చేస్తా. నీ మందు బత్తాలకు ఎంత అయినాయో, నీ అరాలకు ఎంత అయినా చెప్పు, ఇచ్చి పడేస్తా. ఇక అంతా అయిపోతుంది. మా పిల్లలు తెచ్చిస్తా. సరే కానీ మన పెద్ద మనుషులు ఎందుకు ఎంత అయినా లెక్క చెప్తా అంత ఇచ్చి. ఇక అవును కానీ మనం పాలు ఎత్తలేంగానే. పారేందుకురా? ఏం తీసుకురా చెప్పు. నా చేతులే వారా? నేను తీతపాటి చేతులతోని ఏం చేయాలరా? ఏం చేస్తుర్రా? ఈ అన్ని నీళ్ళు ఇడవాలన్నా. నీళ్ళు ఇడితే కొత్త నీళ్ళు వస్తాయి. మొత్తం మీరు చూడే నారా? అవునన్నా. అనరా అరే గంతేనారా? అన్ని రోజులు నీళ్ళు అయితే ఇడిచిన అంతేనా ఇయ్యాటికి? అలా రేపచ్చి చూద్దాం. సరేరా. అరే గింతేనా వ్యవసాయం అంటే? గిన్నె ఉన్నదిరా. గీజ్ చేస్తానికి నాతో పని కాదంటాను, వ్యవసాయం కాదంటాను. గిదేంటండి ఇదిరా? గిజ్ చేస్తాను నీతో వ్యవసాయం కాదు, నీతో వ్యవసాయం కాదంటాను లేదురా. వచ్చే సంవత్సరం పక్కలది కూడా అడుగుతారా నేనే. ఈ పక్కలది కూడా నేనే చేస్తా. ఇది అంత కలిపి చేస్తా నేనే. మేము చూసుకుంటాం. నాకు అదే అంటానరా, మీ ధైర్యం చూసి చేస్తాను అంటానా. అది ఇంకేంద్రా, రేపు వద్దాం పనిగా. అరే కాళ్ళు మొత్తం ఇక్కడ కొంచెం కూర్చొని పనిరా. కొంచెం కూర్చోండిరా.
అబ్బా అరే ఇయారికైతే పొలం కాడి పని అయిపోయింది. మరి ఇంకొక నాడు వచ్చి మందేత్త అయిపోతుందిరా. ఏ గుప్పుడే మళ్ళీ ఒక 4 రోజులు ఆగాలి. అరే ఇంకా 4 రోజులు ఆగుడారా? మరి నాకేం తెలుసురా, మీరు ఎట్లా అంటే గట్లా. నేను ఇంకా 4 రోజులు అనుకుంటలేను కారా. ఒక 4 రోజులు ఆగాలి. 4 రోజులు ఆగుతున్న పొలం మంచిగా అవుతుంది. ఆగుదాంరా 4 రోజులు, దాంట్లో ఉన్నది. 4 రోజుల తర్వాతనే వేద్దాం, మన ఏమైతుంది. అరే కొంచెం బండి ఆడత్తాండు, ఆయన నాకు మాటలు లేవు. మీరు కూడా ఎవరు మాట్లాడకుండా సరేనా? మరి గదే అంటా, ఆయన నాకు ఇప్పటి నుంచో మాటలు లేవు, మీరు ఎవరు మాట్లాడకుండా అంతో. ఇడేం చెప్తానరా? పొలం కాడికి పోయి వచ్చి కూకున్నాం. అయ్యో గంత కోపం ఎందుకురా? అడిగినాకే గంత కోపం పడతావు. నేను మాకని కోపం ఉంటుంది అన్న. అచ్చిడ కూకున్నామని చెప్పిన అంతే. కాదు కానీ పొలాల పొన్న తిరుగుడు ఏందిరా? నా తీరు ఆటోలో తిరగాలి, ఎంజాయ్ చేయాలి. అయినా మీతో ఏడైతే ఎంజాయ్ చేసుడు ఆటోలో తిరుగుడు. అయినా ఆటోలో కొనడు మీతో కాదురా. అమ్మతో మనతో ఆటో కొనడు కావాలంటే మనం ఆటో కొనాలి, ఊళ్ళో తిరగాలి. అమ్మతోడు గీడు మన ఆటో కొనుడు కాదంటానేంద్రా. ఆటో కొందాం, ఊళ్ళో తిరుగుదాం. మన పొలం ఉన్నదిగా, దాన్ని అమ్ముతా. అన్న అరే ఇవాళ ఎటు తిరిగి మా పొలం అమ్ముతా, ఆటో కొంటా. సరేనా? ఇవాళ ఇప్పుడు పోయి మా వాళ్ళకి చెప్తా, పొలం అమ్ముతా, ఆటో కొనుక్కుంటా అని చెప్తారా. అమ్మా, అమ్మాయి, అమ్మా. ఏమైందిరా? ఎందుకు కొడతాను తాను? ఇప్పుడు ఏమైంది? అమ్మా నాకు ఆటో కావాలి, నేను ఆటో కొనుక్కుంటా. ఆటో అంటాడు మళ్ళా. పొలం ఏమైందిరా? పొలంకి వెళ్ళిపోతా అంటే కదా. నాకు గాయని తెలియదే, నాకు ఆటో కావాలి. నేను ఆటోతో గిరాకీ కొడతా. నేను ఏం చేతున్నా నాకు ఆటో కావాలి. ఆటో ఏం చేస్తావురా? ఆటో అని అడక తింటావా? ఆటోకు పైసలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? నాకు తెలియదు, ఆ భూమి అమ్మాయినా మంచిదే. నాకు ఆటో కావాలి, నేను ఆటో కొనుక్కుంటా. అక్కడ పొలం అమ్ముతా, పొలం అమ్మి ఆటో కొనుక్కుంటా, నేను గిరాకీ కొడతా. నువ్వేం అన్నావో ఇప్పుడు ఆటో అయితే లేదు, ఆటో కొనిచ్చుడు లేదు, పైసలు లేవు. నాకు తెలియదు గాయని, మీరు ఆటో కొనియకుంటే నేను అయితే చెప్తా. మీరు ఆటో కొనిద్దరు కొని ఒకటే చెప్పండి, గాయని తెలియదు నాకైతే. అగో ఇటు చత్తను అంటాడు కదా, ఏం చేస్తాడు మరి. నువ్వు ఆటో కొనుక్కుంటావు, ఏం చేస్తావో అక్కడ బాపు ఉన్నాడు, బాపుని అడుక్కో. నువ్వు లారీ కొంటావో ఆటో కొంటావో నాకు ఏం తెలియదు. నేను అడుక్కుంటా పో, ఆటో అయితే కొనుక్కుంటా అడుక్కొని. A few minutes later. రాకేష్ ఆటో కొంటాడు అంటే వారా కొంట ఆటో కొంటారు రాడు మెంటలోడు. ఏమమ్మా నాకు డౌటేరా. అరే మీరు ఎన్ని ఉన్నారా? మీకోసం వచ్చినా. అరే నేను చెప్పలే రాకేష్ నా కొంటా అంటే కొంటాడని. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసా. అరే మరి ఎట్లుంటదిరా? నాతో ఆటో కొనుడు కాదన్నాడు. నా ఎకరం పొలానికి ఇచ్చిన ఉంచుకోమని అంతే ఆటో పట్టుకొని వచ్చిన. తెలుసు కదా మనం ఎట్లుంటదో. మనతో నా దారా కాదు మనకు ఆటో కొనమని. అమ్మతోడు ఆటో కొన్నావు, ఎంజాయ్ చేస్తున్నావు, మాకు థమ్స్అప్ లేదా అని. అరే ఇంక ఎకరం అమ్ముతేంద్రా, మీకోసం థమ్స్అప్ దేనారా? తెచ్చిన థమ్స్అప్ ఎనుకున్నా తీసుకోండి. అమ్మతో రాకేష్ అన్న ఆటో కొన్నావు, మమ్మల్ని ఆటోలో దింపావని ఎంత ఉంటుందా అని మన దోస్తు అన్న. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? మీకన్నా ఎక్కువ నారా ఆటోలు దింపనారా? తింటా పై. ఎట్లుంటదిరా మొత్తం తెలిసే కదా. మన అన్ని గారు కదా గర్భోబాయ్ మనం కిరాయిలు నాగే ఎప్పుడురా? అమ్మతోడు అన్న మేము వచ్చి బాగా సేపు అవుతుంది, పోతామే. సరేరా పోయిన ఇంటికి మరిగా. Over 1 month later. నీ అవ్వ ఉత్తగా ఆటో కొంటేనే ఒక్క గిరాకీ లేకపోయే, ఒక్కడ ఎక్కుతలేకపోయే.
ఆడి చెప్పిన మాటలకు బ్యాటో కొంచిని అంత అప్పులైతా ఎవరింటికి వచ్చి అప్పు అడుగుతారో అంత భయం అవుతుంది. ఆడి చెప్పినప్పుడు ఇడి చెప్పినప్పుడు ఇబ్బి కొనకుండా అయిపోవాటో ఏం చేస్తుంది. ఎవడాటో గుంజుకపోయేది తెలుస్తలేదు. అప్పులోడు నీ అవ్వకి అప్పులోడు వస్తాడు కదా, నీకు 10,000 రూపాయలు ఇచ్చేది ఉన్నా అందుకే వస్తాడు. ఇప్పుడు వచ్చి పైసలు అడుగుతాడు 10,000 రూపాయలు. ఇది కనబడద్దు మళ్ళీ